హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. వినాయక చవితి నాడు గరికతో పూజలు చేస్తే శుభములు కలుగుతాయని నమ్మకం. వినాయకునికి గరిక పూజలు అంటే ఎంతో ఇష్టం. ఎన్ని రకాల పత్రాలు పువ్వులతో పూజించినప్పటికీ గరిక లేకుండా పూజ చేస్తే లోటుగా భావిస్తారు. వినాయకునికి గరిక అంటే ఎందుకు అంత ఇష్టమో ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం అనలాసురుడు అనే రాక్షసుడు నిప్పును పుట్టించి లోకాన్ని మొత్తం దహించసాగాడు. అయితే దేవతలంతా వినాయకుడి దగ్గరికి వచ్చి తమను రాక్షసుడు పెట్టే ఇబ్బందుల గురించి విన్నవించుకుంటారు. తమను రక్షించమని వేడుకుంటారు. వినాయకుడు తన శరీరమును పెంచి ఆ రాక్షసుడిని మింగుతాడు. ఆ తరువాత వినాయకుడు వంటి నిండా వేడి మొదలవుతుంది. చంద్రుడు వచ్చి వినాయకుడి తలపై నిలబడి వేడి తగ్గిస్తాను అని అంటాడు. అయినా కూడా ఏమీ తగ్గలేదు. విష్ణుమూర్తి తన కమలమును ఇచ్చాడు. పరమేశ్వరుడు తన సర్పాన్ని గణేశుడు పొట్ట చుట్టూ చుట్టుతాడు. అయినా కూడా వేడి తగ్గలేదు. చివరికి కొంతమంది ఋషులు వచ్చి 21 గరికపోచలతో వేడి తగ్గుతుంది అని చెప్తారు. ఆ గరికను గణేశుడి తలపై ఉంచుతారు. వెంటనే వేడి తగ్గుతుంది. అప్పుడు వినాయకుడు ఇలా అంటాడు: ఎవరైతే తనను గరికతో పూజించుతారో వారికి ఎల్లప్పుడూ ఆశీర్వాదాలు ఉంటాయని, వారి కష్టనష్టాలు తగ్గుతాయని చెబుతాడు. అందుకే వినాయకుని పూజలో గరికకు అంత ప్రాధాన్యత ఉంటుంది. అప్పటి నుంచి వినాయకుడిని గరికతో పూజిస్తారు. అలా వినాయకుడు విఘ్నాలు తొలగించే దేవుడిగా ప్రఖ్యాతి చెందాడు. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుసుకుందాం. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.